నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం శ్రీ గణపతి జ్యోతిషాలయం నుంచి శివరామరాజు గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. అనేక విషయాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీ గణపతి జ్యోతిషాలయం అంటే మీరు ముఖం చూసి జాతకం చెప్పడం, ముఖం చూసి వాళ్ళ భవిష్యత్తు చెప్పడం ఇలా జరుగుతుంది అని అన్నారు. సో ఎలా అసలు నిజంగా మీరు చెప్పిన జాతకం వల్ల వాళ్ళకి అన్ని సమస్యలకి పరిష్కారం తీరిందంటారా? మాకు సొంత ఊరు భద్రాచలం చింతలపల్లి గూడెం. అది తాతలు ముత్తాతలు ఉండే స్థానం. మాకు అప్పటి నుంచే నాగరికత లేదు. ఇప్పుడు నాగరికత వచ్చేసింది. ఇంతకు ముందు నాగరికత లేక పెద్దవాళ్ళంతా అడవిలో అమ్మవారి గుడి కట్టించారు. వనదుర్గాదేవి గుడి కట్టించి ఆ గుడి సేవలు చేసుకొని అక్కడే ఉండేది. ఇక అప్పటి నుంచి ఇప్పుడు నాగరికం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆఫీసు పెట్టమాట. సికింద్రాబాద్ లో ఆఫీసు పెట్టి 30 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఆఫీస్ పెట్టి 30 ఏళ్ళు అవుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వచ్చి శివరామరాజును కలిసి అంతా కొన్ని విషయాలు అడిగి మేమంతా భవిష్యత్తు చెబుతాం కదా, జరిగేది జరగబోయేది ఇంకెట్లా జరిగేది చెబుతుంటమాట. మాకు అమ్మవారు శక్తి, దైవ శక్తి అంటారు కదా, ఆ దైవ వాకు ముఖము చూసి హస్తరేఖలు చూసి ఆ దైవ వాకు చెబుతుంటాం. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా తెలిసిందా, కుటుంబంలో ఆరోగ్యములో ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ హస్తరేఖలు చూస్తే మాకు అర్థమైపోతుంది. అర్థమైతుంది ఆ రేఖలను బట్టి తెలిసిందా వాళ్ళ ఫీచర్ ఎట్లుందా, వాళ్ళ ఫాస్ట్ ఎలాగుందా, వాళ్ళ ప్రజెంటేషన్ ఎట్లుందా, జరిగేది జరగబోయేది చెబుతుంటారన్నమాట. అలాగే అయితే ఇప్పుడు ఈ కర్ర ఉంది కదా గురుగారు, ఈ కర్రకి ఉన్న ప్రత్యేకత ఏంటంటారు? అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇదంతా అమ్మవారు కర్ర అంటారు, శక్తి కర్ర. కొంతమందికి శాతబళ్ళు చేస్తారు కదా, శాతబళ్ళు చేసి పండుకుంటే నిద్ర పట్టుకోకుండా మనశ్శాంతి లేకుండా ఇంట్లో పండుకున్న కళలు వస్తుంటాయి, పీడ కళలు వస్తుంటాయి, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అట్లా దెబ్బతినే టైంలో అసలు వాళ్ళు మా దగ్గరికి వస్తారు. అంటే గురుగారు ఇప్పుడు ఈ చేతబళ్ళు అనేది నిజంగా ఉన్నాయంటారా? చేతబళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పే తెలుస్తున్నామ్మా, దైవ సృష్టి అంటే ఎంత గొప్పదో దుష్ట శక్తులు అంటే అంత గొప్ప. ఇది ఇప్పుడు నుంచి వచ్చినాయి కావు, తెలిసిందా. ప్రపంచం పుట్టినప్పటి నుంచి మంచి చెడు రెండు ఉన్నాయి ప్రపంచంలో. మంచి ఉంది, చెడు ఉంది. కానీ చెడు భగవంతుడు చేయడు, మానవుడే చేసేది. బతుకుతే ఏడుస్తాడు, చెడిపోతే నవ్వుతాడు, తెలిసిందా. ఆ వ్యక్తులు చూపుండే వ్యక్తులే చేస్తారన్నమాట. కేరళ గురువుల దగ్గర వాళ్ళు చేపిస్తారు. చూపుండ వాళ్ళు ఫలాని ఎత్తి పైకి వస్తున్నాడే వాడు కిందికి పోవాలి, పైకి రాకూడదు, తెలిసిందని వాళ్ళకి కాలు చెయ్యి పడగొట్టేస్తారు. కొంతమందికి నోరు పడగొడతారు అన్నమాట, తెలిసిందా. కొంతమంది మంచంలో పడిపోతారు, తెలిసింది. అట్లా కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి. అది శాతపడి ప్రాబ్లము ఉంటాయి జనాలకి. అట్లా ఉండేప్పుడు ఇది అమ్మవారు ఉంది కదా శక్తి, దీంట్లో శక్తి ఉంది అన్నమాట. ఈ శక్తి ఎట్లా పెడతామన్నమాట, నోష్ణ ఇది ఎట్లా అట్లా పెట్టి అమ్మవారు దేవి ఓం శక్తి అంటే మీలో ఉన్న ప్రాబ్లం దీంట్లోకి వచ్చేస్తుంది. చేతపడి చేసిరా చేయలేదా మీ ప్రాబ్లం దీంట్లో తెలుస్తుంది మాకు. ఇది అమ్మవారు శక్తి అని మాకు కొంతవరకు తాతలు ముత్తాతల నుంచి మాకు వచ్చిన వృత్తిది, తెలిసిందా. పెద్దవాళ్ళ వృత్తి నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం, తెలిసిందా. శాతపడి ప్రాబ్లం గ్యారెంటీ ఉంది. అంటే గురుగారు ఇప్పుడు ఒక సమస్య, సపోజ్ ఏదైనా సంతాన ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చిర్రు అనుకోండి, వాళ్ళకి ఆ పరిష్కారం ఎలా దొరుకుతుంది అంటారు మీ దగ్గర?
అది పరిష్కారం అంటే ఉమ్, మ్యారేజ్ అయ్యి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా ఉమ్, పిల్లలు పుట్టరు. ఉమ్, పిల్లలు పుట్టకోకుండా ఎన్నో బాధలు పడుతుంటారు. ఉమ్, వాళ్ళు బాధలు పడేప్పుడు కొంతమందికి తెలియకోకుండా హాస్పిటల్కి వెళ్తారు. అవును. వెళ్ళి మందులు మాత్రలు వాడి చూస్తారు. ఉమ్, దానికి కూడా పిల్లలు పుట్టరు. కానీ అప్పటికి తెలుసుకోవాలి. ఉమ్, తెలిసిందా? కొంతమంది జనాలు తెలుసుకోరు. ఉమ్, తెలుసుకొని ఎమ్మటే అబ్బా ఇన్ని మందులు వాడాం, ఇన్ని మాత్రలు వాడాం, ఇన్ని హాస్పిటల్ తిరిగాం, పిల్లలు పుట్టలేదంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఉమ్, తెలిసిందా? అసలుంటెప్పుడు శివరామరాజు మమ్మల్ని వచ్చి మా దగ్గరికి వచ్చి సంప్రదించితే ఉమ్, వాళ్ళకి హస్తరేఖలు చూస్తాం. ఉమ్, ఆ హస్తరేఖల్లో పుత్ర భాగ్యం రేఖ ఉన్నదా లేదా, ఉమ్, సంతానం ఆ రేఖ ఉండేట్టుగైతే మేము చెప్పేస్తాం. రేఖ లేనప్పుడైతే దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి. ఉమ్, దోషాలు అంటారు కదా, పుత్ర దోషం, మండోదరి దోషం, నాగదోషం, అట్లా దోషాలు ఉంటాయి కొంతమంది స్త్రీలకి. ఉమ్, కొంతమంది ఇంటికి దూరం ఉంటారు కదా, రవిస్త్రాలు అవుతారు కదా, అవును. అయినప్పుడు కొంతమంది స్నానాలు చేపిస్తారు ఉమ్, స్త్రీలకి. ఓకే. చేపిస్తే అప్పుడు మండోదరి అంటే తెలుసున, రావణాసురుడు భార్య. ఓకే. మండోదరి అంటే కప్ప, అది నీళ్ళల్లో పంతది, ఉమ్, నీళ్ళలో ఉంటుంది ఆ కాలవలలో. అవును. ఈ నీళ్లు స్నానం చేసినాయి అటు వెళ్తుంటాయి. ఉమ్, కాలంలోకి పోయినప్పుడు మైల దాని గర్భానికి తగులుతుంది. ఉమ్, దానికి గర్భానికి తగిలినప్పుడు దానికి 2 కళ్ళు మసకైపోతాయి. ఓకే. అది మండోదరి దోషం అంటారు. ఆ దోషం ఉంటే పిల్లలు పుట్టరు. ఉమ్, పిల్లలు పుట్టినా చచ్చిపోతారు. చచ్చిపోతారు. అది ప్రాబ్లం. ఈ ఓకే. నాగదోషం ఉన్న వాళ్ళు కూడా అంతే. ఉమ్. తెలిసిందా? నెల 2 నెలలు కాగానే అంటే ఇది చాలా మంది దగ్గర విన్నాను. అంటే నాగదోషం అనేది చాలా మందికి ఉంది అని అంటుంటారు. అసలు ఎందుకు వస్తది ఈ నాగదోషం అనేది? ఈ నాగదోషం వస్తుంది. ఆ! తెలిసిందా? కొంతమంది తెలియని వాళ్ళు హ్మ్. రోడ్లమ్మట వెళ్తుంటారు కదా, హ్మ్. విలేజ్లలో రోడ్లమ్మట వెళ్తుంటే తెలిసిందా, పోతు సర్పము, హ్మ్. పెంటి సర్పం 2 ప్రేమలో ఉంటాయి. హ్మ్. ప్రేమలో ఉండేప్పుడు అవి చెట్లల్లో రాళ్ళల్లో ఉంటాయి అన్నమాట. మనిషి సౌండ్ కాగానే భయపడతాయి, హ్మ్. భయం వచ్చేస్తుంది. ఆ భయం వచ్చినప్పుడు ప్రేమ, అట్లున్న ప్రేమ అట్లయితుంది, హ్మ్. ఇడిపోతుంది. ఇడిపోయినప్పుడు కొన్ని సర్పాలు పడిగెత్తి 3 సార్లు కొట్టి భూమి మీద శపిస్తాయి. ఓకే. టైములో వచ్చాడే మానవుడు, చూసిగాన చేస్తే నా ప్రేమ ఎట్లయిపోయిందో నీ ప్రేమ లాగపోవాలి అని శపిస్తాయి. ఓకే. అది నాగదోషం అంటారు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. హ్మ్. తెలిసిందా? నాగదోషం అంటే చాలా ముఖ్యం. అది ప్రతి మనిషికి హ్మ్. కొంతమందికి వస్తుంటాయి. నాగదోషం ఉన్న వాళ్ళు మరి ఆ దోషం పోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ఆ దోషం పోవాలంటే హ్మ్. దానికి పరిహారం చేసుకోవాలి. హ్మ్. పరిహారం అంటే అది గుళ్ళలోకి పోతే పరిహారం కాదు. హ్మ్. కొంతమంది తెలియని వాళ్ళు మన ఇక్కడ ఉందో చూడు, తిరుపతి పక్కన హ్మ్. కాళహస్తి, కాళహస్తి. ఆ కాళహస్తికి వెళ్తారు కొంతమంది. హ్మ్. వెళ్ళి నాగదోషం ఉండవాళ్ళు, కాళ్ళ సర్పదోషం ఉండవాళ్ళు హ్మ్. అక్కడికి పోయి పూజలు చేపించుకుంటారు. వాళ్ళు బ్రాహ్మణులు చేసేది ఆ పూజలు. హ్మ్. అది బ్రాహ్మణులు చేసే పూజకి ఈ నాగదోషానికి వాళ్ళకి తెలియదు. హ్మ్. ఇది బయట వచ్చిన దోషం కదా, అవును. తెలిసింది. అది తెలియకోకుండా చేపించుకుంటారు. చేపించుకున్న పిల్లలు పుట్టారు. హ్మ్. తెలిసిందా? కొంతమందికి మ్యారేజ్ కాదు, ఇబ్బందులు పడుతుంటారు. హ్మ్. మా సొంత గురువుల్ని సంప్రదించాలి. హ్మ్. గురువుల్ని సంప్రదించి సంప్రదించి. ఒకసారి మమ్మల్ని కలిసి, స్వామి మరి ఇలాగుంది, హ్మ్. సంతానం కలగట్లే, అబ్బాయికి అమ్మాయికి మ్యారేజ్ కావటంలే, మరి దీనికి ఎట్లా స్వామి హ్మ్. అని వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళ పేరు మీద చూస్తే
పంచాంగం వేసి తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు హస్త హస్త సాముద్రికం చూసి జాతకం చెప్పి తాయెత్తులు కూడా కడుతుంటారు కదా, మరి ఆ తాయెత్తు కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటారు? తాయితులు అంటే ఉమ్, ఇది తాతల మన తాతల నుంచి ఉమ్, తెలిసిందా. తాయితులు అంటే దాంట్లో వశీకరణం అంటారు కదా. వశీకరణం అంటే అవును, తెలుసునా? తెలుసు తెలుసు. కొంతమందికి వ్యాపారం కాకోకుండా ఉంటుంది, ఉమ్, బిజినెస్. ఉమ్, కొంతమందికి స్త్రీ వశీకరణం అడుగుతారు, ఉమ్, కొంతమంది పురుషుడు వశీకరణం అడుగుతారు, ఉమ్, లేడీస్. అట్లా అడిగినప్పుడు తెలిసిందా, మేము వాళ్ళ పేరు మీద చూసి వాళ్ళ ఫోటోలు, అబ్బాయి ఫోటో అమ్మాయి ఫోటో ఇస్తే మేము అంజనములు పెట్టి చూసి కట్టు కట్టేస్తాం. ఉమ్, కట్టు కట్టి వాళ్ళకి వశీకరణం చేయాలంటే, వాళ్ళకి చేపించుకోవాలని మా మీద వాళ్ళకి ప్రేమ ఉంటే వాళ్ళ పేర్లు చేసేస్తాం. ఉమ్, చేస్తే 11 రోజులకి ఉమ్, తెలిసింది, 21 రోజుకి, 31 రోజుకి వాళ్ళకి సక్సెస్ అయిపోతుంది. ఓకే. వశీకరణం అంటే పురుషుడు రావాలన్నా, ఉమ్, స్త్రీ రావాలన్నా ఉమ్, వాళ్ళు ప్రేమలో ఉంటారు కదా, ఉమ్, ప్రేమించుకున్న వాళ్ళకే అవుతుంది, మామూలు వ్యక్తులు కాదు. తెలిసిందా. ఇప్పుడు బిజినెస్ కూడా అంతే. ఉమ్, వశీకరణం అంటే దానికి కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి వ్యాపారానికి. కొంతమంది చేస్తారు, ఉమ్, కొంతమంది సూప్ పెడతారు. ఉమ్, కన్ను అంటారు కదా, నరదృష్టి. నరదిష్టి, అవును. ఆ నరఘోష వల్ల ఎన్నెన్నో లక్షలు పెట్టి ఉమ్, వ్యాపారాలు చేస్తే అవి కలిసి రావు, ఉమ్, చాలా బాధలు పడుతుంటారు. తెలిసిందా. కొంతమంది వ్యవసాయం ఎంతెంతో కష్టపడి ఉమ్, పండిస్తారు, ఆ నరఘోష తగిలితే ఆ వ్యవసాయం కూడా సగానికి సగం కూడా రాదు. ఉమ్, అట్లా 10 కళ్ళలో ఒకటి ఇసుక కన్ను ఉంటుంది. ఉమ్, తెలిసిందా. ఒక నరుడు చూస్తే పండుని సంసారమే పాడైపోతుంది. ఉమ్, ఒక్కో నరుడు చూస్తే తినే అన్నం కూడా వాంతి వచ్చేస్తాం ఉమ్, ఆ దృష్టి వల్ల. ఓకే. తెలిసిందా. కొంతమంది చూస్తే ఏముంది కదా, ఏమి లేదు కదా, జనరల్ కదా, ఉమ్, ప్రతి వాళ్ళు చూస్తారు కదా, మనిషి సాయి చూస్తారు, ప్రతి వస్తువు సాయి చూస్తారు అని అనుకుంటారు. ఉమ్. వాళ్ళకి అర్థం కాదు. అదే. తెలిసిందా. అయితే చాలా మంది ఇంటికి దిష్టి తాకింది అని అంటారు, ఉమ్. ఎక్కువ దిష్టి నరదిష్టి తగులుతుంది అదే. అంటారు. అలా తగిలినప్పుడు మరి ఆ ఇంటి యజమాని వచ్చి చూపించుకోవాలా, ఉమ్. ఎలా అంటారు? ఆ నరదృష్టికి భార్య భర్తలు రావాలి. ఉమ్, భార్య భర్తలు వచ్చి శివరామరాజుని సంప్రదిస్తే ఉమ్, వాళ్ళ గురించి చెబుతాం మేము. ఓకే. వాళ్ళకి దృష్టి ఉన్నదా లేదా, ఉమ్, మరి దృష్టి లేనిది మరి వాళ్ళకి దేని వల్ల కలిసి రావట్లేదా, ఉమ్, ఎంత సంపాదించినా మిగులుపోవట్లేదు. ఉమ్, తెలిసిందా. మరి దానికి కారణం ఏమిటి అని చూసి పూజలో వాళ్ళిద్దరి పేరు మీద చూసి వాళ్ళకి అంతరాలు ఇస్తాం మేము. ఓకే. అంతరాలు ఇస్తాం. ఉమ్, తెలిసిందా. తాయితులు ఇస్తాం. ఉమ్, ఆ తాయితులు అంతరాలు షాపులో పెట్టుకుంటే వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉమ్, తెలిసిందా. కొంతమంది గుమ్మడికాయ కడతారు అవును. ఇంటికి, కొత్త ఇంటికే కానీ కొత్త ఆఫీసుకు కానీ ఉమ్, గుమ్మడికాయలు కడతారన్నమాట. ఉమ్, ఆ గుమ్మడికాయలు కడితే అది వారం 10 రోజుల్లో చెడిపోతుంది. ఓకే. చెడిపోయి దాంట్లో నీళ్లు కారుతుంటాయి. ఉమ్, దానికి కారణం ఏమిటి? దిష్టి. దృష్టి. ఒక్కొక్క మానవుడు కన్ను పడిపోతే తెలిసిందా, ఉమ్, నల్లరాయి కూడా పగిలిపోతాంట. ఉమ్, అట్లా ఆ దృష్టి వల్ల మళ్ళీ ఆ గుమ్మడికాయ చెడిపోతే మళ్ళీ ఇంక ఏరే గుమ్మడికాయ కడతారు పూజ చేసి. ఉమ్, అవి అట్లా దృష్టి అంటే రియల్ గా ఉంది ఉంది ప్రపంచంలో, ప్రపంచంలో. లేదని మనం చెప్పకూడదు. ఉమ్, అలాగే కొంతమంది ఇట్లా షాప్లలో దిష్టి తీసేసి నిమ్మకాయ, మిర్చి అవన్నీ తీసి రోడ్ మీద పడేస్తుంటారు. అది పడేస్తుంటారు. తొక్కినా కూడా వాళ్ళకి కొంచెం ఆ రోజుకి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయంటారు. వాస్తవం. మరి అది ఎలా, అది పోవాలంటే ఎలా అంటారు? అది తెలియని వాళ్ళు వేస్తారు, ఉమ్, తెలిసినోళ్ళు లేరు. తెలిసినోళ్ళు బజార్లో వేయరు. ఉమ్, తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఇంటికి కట్టినవి, కొట్టుకు కట్టినవి, ఉమ్, షాపుకి కట్టినవి ఉంటాయి కదా, నిమ్మకాయలు, మిరపకాయలు, అవి వారానికి ఒకసారి మారుస్తుంటారు. ఉమ్, 2 రోజులు 3 రోజులు కూడా మారుస్తారు.
మార్చి తీసి రోడ్డు మీద వేస్తారు. చేస్తారు. అది ఏరియా వాళ్ళు దాటిరనుకో వాళ్ళకు వచ్చేస్తారు. ఉమ్, వాళ్ళకు వస్తుంది, వాళ్ళు పైకి రాలేరు, ఉమ్, మనశ్శాంతిగా ఉండలేరు, వాళ్ళ వ్యాపారంలో జయించలేరు. ఎన్ని లక్షలు పెట్టినా ఖర్చు చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ఉమ్, అలాంటి వాళ్ళు మన సంప్రదిస్తే శివరామరాజుని ఆఫీస్కి వస్తే ఉమ్, వాళ్ళ భవిష్యత్తు ఎలాగుందా, మరి వాళ్ళ ప్రాబ్లం దేని వల్ల వచ్చిందా అని మేము పూజలో అంజని వేసి ఉమ్, చెబుతుంటాం. ఉమ్. అలాగే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకు కూడా మీరు జాతకాలు చెప్పి ఉన్నారు కదా, ఉమ్. ఎవరెవరికి చెప్పారంటారు? మేము చాలా నాయకులు కూడా చెప్పాము. ఉమ్, తెలిసిందా, రాజకీయ నాయకులు అంటారు కదా, ఎన్టీ రామారావు ఆయన ఉండేప్పుడు కూడా కోయిదొరలు అంటే ఉమ్, మేమంటే మంచి ప్రేమ ఆయనకి. ఉమ్, మా తాతగారు ఉండేప్పుడు కూడా మా గూడానికి వచ్చాడు ఆయన. ఉమ్. వేటగాడు సినిమా తీశారు కదా సార్, అవునవును. అప్పుడు అడవిలో ఉమ్, పాట పెట్టినప్పుడు అప్పుడు రామారావును కూసబెట్టి ఆయనకి పుట్ట తేనిచ్చాం మేము. ఉమ్, డిన్నర్ ఉమ్, పుట్ట తేనె, ఎదురు బియ్యం ఉమ్, డిన్నర్ ఇచ్చి ఆయన పేరులో పూజ చేపించి, ఉమ్. మాకు ఒక దేవత ఉంది కదా అవును. వనదుర్గ, వనదుర్గది. వనదుర్గ దేవత పూజలు చేపించాం ఆయన పేరులో. ఉమ్, చేపించి నీకు సినిమా ఫీల్డ్ కాదండి, రాజకీయంలో కూడా వెళ్తావు, ఉమ్, మీకు అంత ఆకర్షణ ఉంది అని చెప్పాం మేము. ఉమ్, మా నాన్నగారు తాతగారు మేము చెప్పాం. ఉమ్. చెప్పినప్పుడు కరెక్ట్ అయిపోయింది ఆయన. ఓకే. మళ్ళా వచ్చాడు, ఉమ్, మళ్ళా సీఎం అయినప్పుడు కూడా మా గూడానికి వస్తుంటాడు. ఉమ్, వచ్చి మమ్మల్ని సంప్రదించి తెలిసిందా మీరు చెప్పిన విషయం కూడా కరెక్ట్గా సక్సెస్ అయింది స్వామి అని అంటారు. ఉమ్, వాళ్ళ కుమారుడు బాలకృష్ణ వాళ్ళు కూడా వస్తుంటారు, ఉమ్. షూటింగ్లు తీస్తారు కదా, అవునవును. వచ్చినప్పుడు మమ్మల్ని కలుస్తుంటారు. ఉమ్, ఫలానా షూటింగ్ తీస్తుండండి, మరి సినిమా పాస్ అవుతుందా ఉమ్, లేదా అని అడుగుతారు. ఉమ్. అడిగినప్పుడు వాళ్ళ పేర్లు చూస్తాం, చూసా ఇది పాస్ అవుతుందండి, మంచి పేరు ఉంటుంది అని చెప్తే దాన్ని తీస్తారు. ఉమ్, వాళ్ళ పేరు బలాన్ని బట్టి చెప్తాం కదా మేము. అవును. తెలిసిందా, అట్లా వాళ్ళకి సక్సెస్ అవుతుంది. ఉమ్, అయినప్పుడు వాళ్ళు నేరు కలిసి వాళ్ళతో ఫోటో దిగి మేము తెలిసిందా వాళ్ళకి ఆశీర్వాదం ఉమ్. ఇస్తుంటాం. అమ్మవారు ఓకే. ఆశీర్వాదం వల్ల వాళ్ళు బాగుంటారు. ఉమ్. అయితే గురుగారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు అయ్యి చాలా ఎక్కువ డివోర్స్ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే లైక్ ఒకరికి పెళ్ళైపోయి తర్వాత వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడడం, అదే. ఇలాంటి అఫైర్స్ ఇవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. సో ఇలా జరగకుండా ఉండాలి, మాతోనే ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అంటారు? వాస్తవం, మీరు చెప్పే మాట వాస్తవం. అలాగ కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని భార్య భర్తలు సంతోషంగా బతకలేక తెలిసిందా, భార్యకి తెలియకోకుండా భర్తకి, భర్తకి తెలియకోకుండా భార్య ప్రేమలో పడిపోతారు. ఏరే వాళ్ళతో ప్రేమలో పడి భార్యకి తెలియకోకుండా భర్త ప్రేమిస్తాడు ఏరే అమ్మాయిని. వాడికి కంటిలో పడ్డ అమ్మాయి పోదు, ఒక్కొక్కడికి ప్రేమించి రూపాయలన్నీ ఖర్చు చేసి దానికి పెట్టేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే ఈ భార్య తోటి గొడవలు పెట్టుకుంటారు. అక్కడ ప్రేమ ఉంది కదా, లాగుతుందిగా, తెలిసిందా. దానివల్ల పెళ్లి చేసుకున్న భార్య మీద గొడవలు పెట్టుకుంటారు. పెట్టుకొని ఒకరి మాట ఒకరు పడుకోకుండా చికాకులయ్యి చేస్తుంటారు అన్నమాట. స్త్రీలు కూడా కొంతమంది భర్త కాకోకుండా తెలిసింది ఏరే అతన్ని ప్రేమిస్తారు. అది భర్తకు తెలియదు, తెలియకోకుండా ప్రేమించి వాళ్ళు అట్లా చేస్తుంటారు అన్నమాట. చేసినప్పుడు ఒకసారి శివరామరాజుని గురువు గారిని సంప్రదించాలి. నేరు వచ్చేట్టుకైతే మరి ఒకరికి తెలియకోకుండా ప్రేమలో పడ్డారు, తెలిసిందా. అసలు వాళ్ళు మన దగ్గరికి రావాలి, వస్తే వాళ్ళకి వశీకరణం అంటారు కదా, చేసేస్తాం భార్య భర్తలకి. వశీకరణం చేస్తే భార్య భర్తను వదిలిపోదు, భర్త భార్యను వదిలిపోదు. వాళ్ళిద్దరూ సంతోషంగా జీవిస్తారు, మనశ్శాంతిగా ఉంటారు. వాళ్ళ గొడవలు కావు, తెలిసిందే, చికాకులు ఉండవు. వాళ్ళ పిల్లలు, ఇల్లు, కుటుంబం, సంసారం చూసుకొని
10 మందిలో తెలిసిందా గౌరవంగా బతుకుతారు. ఓకే. అది అట్లా చేసుకోవాలి. హ్మ్. అట్లే గొడవలు అవుతున్నాయని ఇంట్లో కూర్చుంటే హ్మ్. ఇంకా అయ్యే పెద్దవి అయితే అవును. కొంతమంది ఏం చేస్తారు తెలిసింది ఆడవాళ్ళు మొగుడిని వదిలేసి వెళ్తారు. హ్మ్. భర్తను వదిలేసి పోతారు పుట్టింటికి. పుట్టింటికి పోయి వాళ్ళు హాయిగా ఉంటారు అక్కడ. హ్మ్. ఈ భర్త చాలా బాధలు పడుతుంటాడు. నా భార్య పోయిందే తెలిసిందా రమ్మంటే రాదు, హ్మ్. ఫోన్ చేసినా రాదు. ఈ ఉన్న విషయాలన్నీ చెబుతుంది హ్మ్. తల్లిదండ్రులకి. చెప్తే వాళ్ళకు కూడా బాధే కదా. తెలిసిందా అట్లా చికాకులు ఉంటాయి హ్మ్. ఈ విషయంలో. తెలిసిందా దానికి వశీకరణ కట్టు కట్టి వాళ్ళ పేరు మీద 9 రోజులు 11 రోజులు పూజ చేసి హ్మ్. తెలిసిందా వాళ్ళకి మంత్రాలు పంపిస్తాం. హ్మ్. మంత్రాలు పంపిస్తే వాడు ప్రేమించేవాడు కూడా వాడికి మైండ్ మారిపోతుంది. ఓకే. తెలిసిందా స్త్రీ కూడా అంతే. హ్మ్. మొగుడుకు తెలియకుండా ఎవరైనా ప్రేమించిందనుకో దానికి మళ్ళీ మనసు మారిపోయి వాడిని వదిలేస్తుంది. హ్మ్. వదిలేస్తుంది. ఇల్లు సంసారం బాగుంటుంది. తెలిసిందా 10 మంది ఎట్లా బతుకుతున్నారో గౌరవంగా హ్మ్. అట్లా బతుకుతారు. హుహు. అలాగుంటుంది. ఓకే. అయితే ఇప్పుడు పిల్లలు కొంతమందికి చాలా భయాలుంటాయి. అంటే పిల్లలు సరిగ్గా చదవట్లేదు, వాళ్ళకి ధ్యాస పడట్లేదు అనే వాళ్ళకి గూడా ఇక్కడ పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఉందా? హ్మ్. పిల్లలంటే చదువును బట్టి హ్మ్. ఎంతెంతో చదువుతుంటారు. అవును. చదివినా కూడా వాళ్ళకి ఎక్కదు. మైండ్కి ఎక్కదు. హ్మ్. ఫెయిల్ అయిపోతుంటారు. తెలిసిందా దానికి కొన్ని దోషాలు ఉంటాయి. హ్మ్. సరస్వతి దోషం అంటారు కదా. హ్మ్. ఆ సరస్వతి దోషం ఉంటే నువ్వు ఎంత చదివినా బుర్రకెక్కదు. హ్మ్. మర్చిపోతుంటాడు. చదువును వదిలేస్తాడు. బయట తిరుగుతుంటాడు. హ్మ్. పిల్లలతోటి ఆటలు వాళ్ళ సరదా హ్మ్. తెలిసిందా బయట తిరిగి చదువును మర్చిపోతాడు. పెద్దోళ్ళకి తెలుస్తుంది కొంతమందికి. హ్మ్. తెలిసినా వాళ్ళు భయం చెబుతారు. చెప్పినా తెలిసిందా వాడికి ఆ దోషం పోతేగా హ్మ్. వాడికి మనసు ఫ్రీ అయ్యేది. అవును. ఆ దోషం ఉంటే ఎంత చెప్పినా ఎనరు హ్మ్. పిల్లలు. అది సరస్వతి దోషం అంటే చాలా పెద్దది. హ్మ్. అసలు ఒకసారి వస్తే గురువు గారిని కలిస్తే ఆ అబ్బాయి పేరు మీద చూసి హస్తరేఖలు గవ్వలు వేసి హ్మ్. పంచాంగం వేస్తాం. హ్మ్. మరి వాడికి ఏ దోషం ఉందా సరస్వతి బుర్రకి ఎక్కట్లేదంటే హ్మ్. వాడి ప్రాబలాన్ని బట్టి చెప్పి వాడికి తాయితులు కడతాం. హ్మ్. అంతరాలు ఇస్తుంటాం, తాయితులు ఇస్తాం. అది వాళ్ళ ఒళ్ళు పైన ఉంటే వాడికి జ్ఞాపశక్తి బాగుంటుంది. హ్మ్. బాగా చదువుతాడు, మంచి పేరు సంపాదిస్తాడు, హ్మ్. వాడు గొప్పవాడు అవుతాడు. అయితే గురుగారు ఇంకా కోర్ట్ కేసులు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ కోర్ట్ కేసు అలాగే వెళ్తూ ఉంటది. కానీ వాళ్ళకి పరిష్కారం దొరకదు. అంటే ఏ తీర్పు రాకుండా ఉంటుంటది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? అసలు కేసులు భూములు కాడ హ్మ్. ఆస్తులు కాడ తెలిసింది కేసులు పెట్టుకుంటారు. హ్మ్. పెట్టుకొని కొంతమంది అపహరిస్తారు అన్నమాట. హ్మ్. ఆస్తుల్ని అపహరించి ఇబ్బందులు పడి కొంతమంది గొడవలు కూడా అవుతాయి. హ్మ్. గొడవలు అయ్యి కొట్టుకుంటారు. కొట్టుకొని గొడవలు అయ్యి కేసుకు పోతారు. హ్మ్. కేసుకు పోతే అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా తెలిసింది ఎమ్మటే తీరతగా తెలిసింది 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా ఉంటాయి హ్మ్. కేసు అంటే. హ్మ్. తెలిసింది అసలు కేసులు ఉండేప్పుడు అట్లా గొడవలు అయినప్పుడు ఒకసారి గురువు గారిని సంప్రదించాలి. సంప్రదించి నేరుగా హ్మ్. ఇట్లా మా ఆస్తులు కాడ ఇట్లా అవుతుందండి, హ్మ్. ఫలానా వ్యక్తి పెట్టాడు, మా మీద చూపు పెట్టి నా ఆస్తిని అపహరించాడు హ్మ్. అని నేరుగా వస్తే వాళ్ళ పేర్ల మీద చూసి ఆ కేసు లేకోకుండా తెలిసిందా హ్మ్. ఆయన ఆయన వస్తువు ఆయనకు వచ్చేట్టుగా హ్మ్. తెలిసిందా వాళ్ళ పేర్ల మీద పూజలో చూసి హ్మ్. కట్టు కట్టేస్తాం. హ్మ్. తెలిసిందా పెట్టిన వాళ్ళు కూడా చల్లబడిపోతారు. హ్మ్. వెనక్కి తీసుకుంటారు. ఎందుకులే బాధలు పడి కేసులు పెట్టుకొని ఇబ్బందులు పడతాం ఎందుకని హ్మ్. వాడికి మైండ్ మారిపోతుంది. హ్మ్. తెలిసిందా అసుంటివి కూడా వస్తాయి. హ్మ్. తెలిసిందా సైడ్లు కాడ ఇండ్లు కాడ ఆస్తులు కాడ వస్తుంటాయి. హ్మ్. వచ్చినప్పుడు కూడా మేము చూసి చెబుతుంటాం. హ్మ్. కొంతమంది అన్నదమ్ములకు పడుతుంది. అన్న తమ్ములు ఉంటారు కదా, హ్మ్. పెద్దవాళ్ళ ఆస్తులు ఉంటాయి కదా,
దానికాడ ఇబ్బందులు అవుతుంటాయి. ఉమ్, అసంటప్పుడు రావాలి, ఉమ్, నేరుగా వచ్చి కలిసి స్వామిని సంప్రదిస్తే వాళ్ళ ప్రాబ్లం ఎట్లుందో దానికి మంచిగా చేసేస్తాం, ఉమ్. ఇబ్బందులు పడకుండా. ఓకే. అట్లా అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉమ్. వాళ్ళకి ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది అంటారు? ఆరోగ్యం అంటే ఒక్కొక్క మనిషికి ఉమ్, ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఉమ్, తెలిసిందమ్మా. ప్రాబ్లం లేని మనిషి ఎవరూ లేరు, అవును. ప్రతి మనిషికి ఉంటుంది. ఉమ్, ఒక ఇల్లు గురించో, ఉమ్, ఒక కుటుంబం గురించో, ఒక భార్య గురించో, ఒక బిడ్డల గురించో, తెలిసిందా, ఒక వ్యాపారం గురించో ఉమ్, ప్రాబ్లాలు ఉంటాయి. ఉమ్, ఉండేప్పుడు రావాలి, నేరుగా వచ్చి కలిసి స్వామి మార్గం ఉందండి, ఆరోగ్యాలు బాగోట్లే, కుటుంబంలో మనశ్శాంతి లేదు, ఉమ్, ఇబ్బందులు అవుతున్నాయి, ఎంత సంపాదించినా మిగులుపోవట్లేదండి, మరి దీనికి ఎలాగా, మరి ఆ స్వామిని అడిగితే మేము చెబుతుంటాం. ఉమ్. చెప్పి చెప్పి ముఖం చూసి ఉమ్, హస్తరేఖలు చూసి ఆయన భవిష్యత్తు ఎట్లుందా, ఈ ప్రాబ్లాలు దేని వల్ల వస్తున్నాయా, ఉమ్, దీనికి ఏమి చేస్తే పోతుందా ఉమ్, అని వాళ్ళ పేరు మీద చూసి అంజన వేస్తుంటాం కదా, ఉమ్, వేసి కట్టు కట్టేస్తాం. కట్టు కడితే మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఉమ్. అసలు ప్రాబ్లాలు రావు, రావు. ఓకే. సంతోషంగా జీవిస్తారు. ఉమ్. అయితే చాలా మంది చాలా కష్టపడుతుంటారు కానీ వాళ్ళకి జాబ్స్ అస్సలు రావు. దానికి కారణం ఏంటంటారు? జాబులు అంటే ఎంతెంతో చదివి ఉమ్, తెలిసిందా, ఎంతో జాబ్ గురించి ఉమ్, ట్రై చేస్తుంటారు, ఉమ్, తెలిసింది, ఎంత ట్రై చేసినా రాదు. ఉమ్, పెద్దవాళ్ళు ఏం చెప్పారు తెలుసిన, కాళ్ళు ముళ్ళు పెట్టుకొని ఎంత దూరం నడిచినా ఉమ్, నొప్పి, ఉమ్. నొప్పి వస్తుందా రాదా, అవును. వస్తుంది. ఉమ్, ఇది చదివారు కానీ మరి ఎంత ట్రై చేసినా జాబ్ రాలేదంటే ఉమ్, దానికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఉమ్, దోషం అంటారు కదా, అవును. ఆ దోషాల వల్ల జాబులు రావు. ఉమ్, రానప్పుడు ఉమ్, నేరుగా రావాలి, ఉమ్, నేరుగా వచ్చి శివరామరాజుని సంప్రదిస్తే వాళ్ళకి జాబ్ వచ్చేట్టుగా ఉమ్, వాళ్ళ పేరు మీద ఆ దోషం లేకుండా పూజ చేస్తుంటారు. ఉమ్, పూజ చేసి వాళ్ళకి తాయితులు, మూలికలు అంటారు కదా, ఉమ్. ఏర్లు, ఏర్లు. మూలికలు, భద్రాచలం మూలికలు, ఉమ్, అవి కొన్ని పూజ చేసేస్తాం. ఉమ్, అది వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి కొత్త పగస్తులు కూడా ఉమ్, స్నేహితులు అయిపోతారు, తెలిసిందా. కొంతమంది పెద్ద పెద్ద జాబులకు పోయి వీళ్ళ ముఖం చూడగానే వాళ్ళకి ఈ బుద్ధి కాదు, ఉమ్, అసలుంటప్పుడు మూలికలు పెట్టుకొని పోతే కూర్చోండి అంటారు, ఉమ్, తెలిసిందా, కూర్చోమని వాళ్ళని సంప్రదించి వాళ్ళకి జాబులు ఇస్తారు. ఉమ్, అట్లున్నాయి పవర్ మూలికలలో. ఉమ్. కొంతమంది తెలియని వాళ్ళు ఏముందిలే, జ్యోతిషమే ఏముందిలే అంటారు అవును. జనాలు, తెలిసిందా. కొంతమంది నమ్మరు ఉమ్, జ్యోతిష్యం అంటే, అవును. తెలిసిందా. నమ్మకపోతే అసలు కొంతమంది దేవుడే లేదంటారు. కరెక్ట్. జ్యోతిషం ఇప్పుడు వచ్చింది కాదుగా, ఉమ్, తెలిసిందా, ప్రపంచం పుట్టినప్పుడు పుట్టింది ఉమ్, జ్యోతిష్యం. భగవంతుడు ఎట్లో జ్యోతిష్యం అట్లా, ఉమ్, తెలిసిందా. కొంతమంది తెలియని వాళ్ళు దేవుడే లేదనుకుంటారు. ఉమ్, దేవుడు లేనిది సూర్యుడు ఎట్లా ఎక్కుతున్నాడు, సూర్యుడు ఎట్లా మూగుతున్నాడు, ఉమ్, చంద్రుడు ఎట్లా ఎక్కుతున్నాడు, మరి భగవంతుడు ఉన్నాడుగా. భగవంతుడు లేకుంటే ఉమ్, మరి సూర్యుడు చంద్రుడు చీకటి కాదా ప్రపంచం, అంతే. మరి అది దైవ సృష్టేగా. ఉమ్, కొంతమంది అట్లా అనుకోరు, దేవుడు ఏముంది, జ్యోతిష్యం ఏముంది, తెలిసిందా, మోసకాలు నీళ్ళు, ఉమ్, తెలిసిందా, వీళ్ళు కట్టినవి జరగవు, ఉమ్, డబ్బులు తగ్గుతూ వెళ్ళిపోతారు అనుకుంటారు. అది ఒక్కసారి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఉమ్, జ్యోతిష్యాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తుని బట్టి, తెలిసిందా. దేవుడు నమ్మని వాడు కూడా ఉమ్, నమ్ముతాడు. నమ్ముతారు. మా దగ్గరకు వస్తే ఉమ్. తెలిసిందా, దేవుడు గొప్పవాడు. అయితే గురుగారు ఇప్పుడు శ్రీ గణపతి జ్యోతిషాలయాల్లో ఎలాంటి సమస్యలకి అంటే ఏ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఒకసారి మీ అది. మాటల్లో తెలియచేయండి. కొంతమందికి మ్యారేజ్ కాదు, ఉమ్, మ్యారేజ్ కాకుండా 30 ఏండ్లు 25 ఏండ్లు ఉమ్,
ఇంట్లో ఉంటారు. స్త్రీలే కానీ పురుషులు కానీ ఇళ్ళల్లో ఉండి వాళ్ళు చదువుకొని తెలిసిందా, కొంతమందికి జాబులు దొరక్కోకుండా మ్యారేజ్ కాకోకుండా ఇబ్బందులు పడుతుంటారు. తెలిసిందా, అట్లా వాళ్ళకి మ్యారేజ్ కాలేదంటే వాళ్ళకి ఒక కారణాలు ఉంటాయి. తెలిసిందా, వాళ్ళకి సంబంధాలు వచ్చిపోతుంటాయి. వచ్చిపోయినప్పుడే ఇంట్లో పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి. సంబంధాలు వచ్చిపోతున్నాయి, అమ్మాయికి అబ్బాయికి ఫిక్స్ కావట్లే, ఇది దేని వల్ల, వీళ్ళకి ఏదే ప్రాబ్లం ఉంటానగా వీళ్ళకి వచ్చిపోయేది అని అర్థం చేసుకున్న వాళ్ళు ధనీయులు, గొప్పవాళ్ళు. కొంతమంది అర్థం చేసుకోరు, పిల్లలకి అనేదే కానీ ఆ పిల్లల భవిష్యత్తు పట్టించుకోరు. పట్టించుకోని వాళ్ళకి తెలియదు. తెలిసిందా, అమ్మా నాన్న మాట ఎన్నిరాళ్ళు, పెద్దల మాట ఎన్నారు. తెలిసిందా, పెద్దవాళ్ళు చెప్తారు చూడు, కొమ్మయ్య వంగంది మానే వంగదు. చిన్నప్పటి నుంచి ఉండాలి భయపీతులు. ఆ భయం లేకుంటే ఈ కాలం పిల్లలు తల్లి మాట తండ్రి మాట లెక్క చేయరు, ప్రేమలో పడిపోతారు. వయసు 19-20 వస్తే ఇక అమ్మా నాన్న మాట లెక్కలేదు. వాళ్ళు ఎటు తిరిగినా ప్రేమలో పడి ఇంట్లో మనశ్శాంతి లేకుండా తల్లిదండ్రులకి అట్లా చేస్తారన్నమాట. తెలిసిందా, అదే పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు నేరుగా వచ్చి గురువు గారిని సంప్రదిస్తే వాళ్ళకి ప్రాబ్లం క్లీన్ అవుతుందిగా, పిల్లల భవిష్యత్తు బాగుంటది కదా, వాళ్ళ చదువులో కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు కానీ తెలిసిందా, వాళ్ళకి అనుకున్న సంబంధాలు అయ్యేట్టుగా మేము చేస్తాం. తెలిసిందా, శివరామరాజును సంప్రదిస్తే అన్ని విషయాలు మేము చూసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో చూసి చెప్తాం, ఏ ఇబ్బంది ఉండదు. అట్లా అయితే గురుగారు ఇప్పుడు ఈ గవ్వలేస్తారు, అలాగే పంచాంగం చూస్తారు కదా, ఎలా చేస్తారు అసలు? ఇది ఎలాగంటే ఒక్కొక్క పేరు బలాన్ని బట్టి ప్రతి మనిషికి తెలిసిందా, పంచాంగం గవ్వలంటే మీ భవిష్యత్తు తెలుస్తుంది, ఎలాగుండేది ఎట్లుండేది తెలిసిందా, మీకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నా భవిష్యత్తు చెప్పగలను, మీ భవిష్యత్తు చెప్తాను. మీకు కూడా మీ పేరు బలములో ఎలాగుందో చూసి అంబవారు మహాతల్లి, సమ్మక్క సారక్క తల్లి, దుర్గాదేవి, ఓం శక్తి వేయండి. అట్లా కలుపు, కలిపి ఎన్ని పడ్డాయి? 3. మళ్ళొకసారి రెండు, మొత్తం 5 అయినాయి. ఇంకొకసారి బాగా కలుపు. 5, 7 అయింది. తెలిసిందా, 7 అంటే బేస్ సరికాదు. తెలిసిందా, మీ పేరు బలములో ఉన్న బేస్ వచ్చిందన్నమాట. బేస్ సంఖ్య చాలా మంచిది, మీకే ప్రాబ్లం లేదు. ఉంటే దాంట్లో వచ్చేస్తాం. మీకు అన్ని విధాలుగా మీకు అన్ని మంచి జరుగుతాయి. జాబ్ విషయంలో, కళ్యాణ విషయంలో, మీకు అనుకున్న సంబంధాలు మీకు మనశ్శాంతిగా వస్తాయి. దాంట్లో ఇబ్బంది పడే పనే లేదు. మీకు బేస్ సంఖ్య వచ్చింది. అది శ్రీరాములు దేవి, ఓం శక్తి, అంబవారు. పట్టుకో. మీ దేవుడి పేరు, కులదైవం, ముత్యాలమ్మ తల్లి. దండం పెట్టుకొని ఒకసారి దోపు. ముత్యాలమ్మ తల్లి అనుగ్రహం, అంబవారు కళ. ఇక సర్పం, ముత్యాలమ్మ తల్లి కదా, అమ్మవారు వచ్చేసింది, సర్పం వచ్చేసింది. ఈ 2026 నుంచి మీకు అనుకున్న పనులు సక్సెస్ అయిపోతుంది, ఇబ్బంది ఏమి లేదు. కానీ కుటుంబంలో తెలిసిందా కొంచెం మనశ్శాంతి లేదు. 1-2 నెలల్లో ఆ మనశ్శాంతి తొలగిపోతుంది.
మంచి మనసు కలిగి తెలిసింది 10 మందిలో మంచి పేరు నిలబెడతాం, ఉమ్. గౌరవంగా బతుకుతాము. అలాగే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. మంచిది, నమస్కారం. సో చూశారు కదండి, మీకు మీ లైఫ్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా శ్రీ గణపతి జ్యోతిషాలయంకి తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.